సమాజాన్ని ఏం మెసేజ్ ఇద్దామని అవన్నీ తర్వాత ముందు అమ్మాయిలు అంత క్లోజ్ గా నీతో సెల్ఫీ దిగుతుంది. పడింది నీ దృష్టి పడింది. యువతి నా సహజంగా అన్నారు అంటే ఆడవాళ్ళు అసూయ ఆడవేస్తూ ఎదరని శాస్త్రాలే పోషిస్తున్నాయి. గంగాగజపతి శాస్త్రి గారి ఏకైక కుమార్తె కాక్షాయిని అది పుట్టగానే చూడు నాతో నిర్ణయం అయిపోగా ఒక్కడిని ఎంతకాలం తెలిసి కొట్టుకోను లేకపోతే జీవితం వేస్ట్ అయిపోయిన అంటే వస్తున్నా కాచు నేను చేసిన తప్పే అందుకే వచ్చాను. యాక్చువల్లీ దూరం అయ్యాక ప్రేమ విలువేంటో తెలిసింది. నీ మీద ధ్యాస, నేను కలవాలని ఆశ ఎప్పుడు నాకు క్లారిటీ వచ్చింది. వాళ్ళని నేను ఒప్పిస్తాను, మీ వాళ్ళని నువ్వు ఒప్పించడం చాలు. ఒప్పించడానికి నువ్వు చేసింది మామూలు పెంట 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 ఒక్కసారి నా గురించి ఆలోచించు. మీ పేరెంట్స్ తో మాట్లాడి శాస్త్రి. హాయ్ పూజ. హాయ్. నువ్వేంటి ఇక్కడ? శాస్త్రిని కలవడానికి వచ్చాను. ఇంకో వాట వస్తుంది. అరే విక్కు విడిగా వచ్చారేమిట్రా? విడిపోవడానికే వచ్చాం. విన్నాక అది నాకు ఏమిటి మీరు కళ్యాణానికి వచ్చారా? నేను కళ్యాణానికి వచ్చారనుకున్నాను. నేను రెండింటికి రెడీ. ప్రమోషన్ వస్తే అమెరికా వెళ్ళాలని ఫస్ట్ నైటే చెప్పాను. అప్పుడేమో సరే అన్నాడు, ఇప్పుడేమో సమస్య లేదంటున్నాడు. వాళ్ళమ్మ నాన్నతోనే ఉంటాడంట. అప్పుడు ఆ బీట్ టైము ఏమన్నా అలాంటి బీట్ డిసిషన్ తీసుకుంటారు శాస్త్రి. అంటే మనం బ్యాచులర్స్ కదా, ఇలాంటి విషయాల్లో అనుభవం కానీ అవగాహన పొత్తుగా లేవు. ఆయన చోట్ల రోజు మీరిద్దరు కమిట్టేవారు కానీ ఇలాంటి కమిట్మెంట్ అవ్వలేదు. నా సాధ్యం ఒక గ్యాస్ ఇచ్చేవారే అంత ఈ శాస్త్రి వల్లే. ఆయన చేశాడు, మధ్యలో చేస్తాడు. ఇది మరీ బాగుంది. వెంకాయ అమ్మ ఇచ్చా అంటే పొంగలేనమ్మా పాపం ఆయన చెప్పింది కరెక్టే కదే. ఆయన ఇందాక నుంచి చూస్తున్నావా, నువ్వు నా వెనుకొచ్చావా తన్ని వెనకేసుకొస్తున్నావా? కాంప్రో అన్నాక ఎంతో కొంత కాంప్రమైజ్ అవ్వాలి. సాక్రిఫైస్ లేదే సంసారం లేదు. ఇప్పటికే బోల్డ్ సార్లు సాక్రిఫైస్ చేశా, ఈసారి ఆయన చేయమను. సాక్రిఫైస్ చేసింది మీరే. ప్రసునామ తెలుసా? జ్ఞాన ప్రసునామ అప్పట్లో డాబా మీద చదువుకుంటూ వీడు కునికి పాటలు పడుతుంటే ఆరు బయట బాత్రూంలోకి వెళ్ళి చదువుకుని బట్టలు పెట్టి పుట్టుకు తాళం చేసేసి మరి ఇదో ఎటారా ఎప్పుడు నిద్రపోయాడు తప్ప నిగ్రహం కోల్పోయి క్యాచ్ అవ్వలేదు. అక్కడి అది సాక్రిఫైస్ అంటే ప్రస్తుతం నాకు ఎప్పుడో చెప్పలేదు. నేను ఎప్పుడో మర్చిపోయాను. మర్చిపోయే సంవత్సరం అంటారు. ముగ్గుల కప్పలా ఉంటుంది కదా, ఎలా మర్చిపోగలం? గుర్తుకొస్తుంటేనే అందుకు మన రాళ్ళపల్లి రాని ఒకసారి దుప్పట్లో ఉక్కిరి పిక్కిరి చేసేసింది. మరి వీడు ఊడేసుకుని మళ్ళీ కట్టుకున్నాడే తప్ప కాన్షియస్